గారు ఇప్పుడు రేణుక్ గారు చెప్పినట్టు రాష్ట్ర యువత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన ఆల్ఫా గురించి మాట్లాడుతున్నారు, అంటే రాబోయే తరాలు జన్ బీటా వీటి గురించి. కానీ మిగతా నాయకులు మరి ఆ స్పీడ్ అర్థం చేసుకోవడంలో లోపం ఉందా, లేకపోతే వారు చెప్పినట్టు ఏమన్నా కొంత నైరాస్యమో లేకపోతే కొంత అసంతృప్తి ఉందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం ఏమనుకుంటున్నాం, ఈరోజు రేణుక్ గారు చెప్పినట్టు లేదు, యువతంతా వాళ్ళ ఆలోచన మారిపోయింది, వాళ్ళంతా డెవలప్మెంట్ ఓరియంటెడ్ అటువైపు చూస్తున్నారు. మరి అతను ఎందుకు ఇంకా వీళ్ళని రప్పారప్పానో ఇంకోటనో లాగి లేకపోతే కులం పేరుతోనో కొంతమందిని అందులోనే అరెస్ట్ చేసి ఆలోచన చేస్తున్నాడు అంటే ఏమై ఉంటుంది ఆ స్ట్రాటజీ? దానికి మీ కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి నైజం ఎప్పుడు కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టు కూల్చటం, కాల్చటం, అదేవిధంగా దాడులు చేయటం, అన్యాయం చేయటం, అక్రమాలు చేయటం వాళ్ళ స్ట్రాటజీ. అంతేకాదు ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం అనేది ఎక్కడో అక్కడ అతనికి లబ్ధి చేస్తుంది అనుకోకపోతే బయటకు వచ్చి ఉండేవాడు కదా ఈ పాటికి. అసలు ఆయన ఎప్పుడు అంటే ఆయన ఏమనుకున్నాడంటే 14-19 మధ్య కూడా మనం ఇట్లాగే అబద్ధాలు చెప్పాం సోషల్ మీడియా ద్వారా. ఈ రోజు కూడా సోషల్ మీడియా ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇవాళకి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెడతా ఉన్నారు. కాబట్టి సరే మేమైతే ఖచ్చితంగా అంకమరావు గారు చెప్పినట్టు ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాటిని అన్నింటిని కూడా సరి చేసుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం, కూటమితో కలిసి వెళ్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవాళ పోలవరం పూర్తవుతుంది, రాజధాని పూర్తవుతుంది, పరిశ్రమలన్నీ కూడా చాలా త్వరితగతిన ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ స్థితిలో రాష్ట్రం ఒక బ్రహ్మాండంగా వెళ్తూ ఉంది. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తే అసలు ఆ 5 సంవత్సరాల పరిపాలన మొత్తం అస్తవ్యస్తం చేసేస్తే ఇవాళ ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంతా కూడా సరి చేసుకుంటూ ఇంకో పక్కన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ పరిస్థితులన్నీ కూడా మేము ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు 164 చోట్ల ఉండలేరు, పవన్ కళ్యాణ్ ఉండలేరు, లోకేష్ ఉండలేరు, మిగతా వాళ్ళు మరి ఇందాక అంకమరావు గారు కంప్లైంట్ చెప్పారు, అది మీరు చెప్పండి క్షేత్రస్థాయిలో ఎట్లా ఉందో. ఖచ్చితంగా నేనే ఉండే జిల్లా అధ్యక్షుడిగా, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నా జిల్లాలో ఏదున్నా సరే ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత నాది. ఖచ్చితంగా పార్టీని నడపాల్సినటువంటి బాధ్యత మాది. అదేవిధంగా అక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటి అనేది కూడా కనెక్షన్ పార్టీ అండ్ గవర్నమెంట్, అధికార అంటే ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి వారధులు మేము. అదేవిధంగా మా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ దృష్టిలో పెట్టి కూడా ఎవరి సమస్య ఉండే ఆ సమస్యను కూడా సాల్వ్ చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఈ రోజున పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, పార్టీ లైన్ చాలా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాల మేరకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉండే ఇబ్బందులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా ఉంటే వాటిని సరి చేసే సమస్య లేదండి. ఎందుకంటే ప్రజలు కూడా నమ్మటల్లా. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పొరుల దండాలు పెట్టినా, పాదయాత్ర చేసినా, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి జనజీవన స్రవంతిలో పనికిరాడు అనేది చాలా క్లియర్ గా. ఇప్పుడు సోషల్ మీడియాలో వారు చెప్పారు కదా, వాళ్ళ హ్యాండిల్స్ అవి బ్యాన్ చేస్తే కూడా